హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్స్ అందరూ ఉపయోగించుకుని అందరూ బెనిఫిట్ పొందేలా తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక యాక్చువల్ ఆఫర్స్లోకి వెళ్లే ముందు మీరందరూ ఈ మధ్య గమనించే ఉంటారు, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ నుంచి మనకి అప్పుడప్పుడు ఫ్రీగా డేటా వస్తుంది. చాలామందికి ఈ డేటా ఎలాంటి ప్రాబ్లం లేకుండానే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్ డైల్ చేస్తే చాలు ఇమీడియట్గా డేటా వచ్చేస్తుంది. అది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ కొంతమందికి రావడం లేదు. రాని వాళ్ళు ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. మీకు గ్యారంటీగా డేటా వస్తుందని చెప్పలేం. ఎందుకంటే కొందరికి ఇది వర్క్ అవుతుంది, కొందరికి వర్క్ కావడం లేదు. మీరు ఆల్రెడీ ఈ ట్రిక్ ట్రై చేసినట్టయితే ఇది మీకు వర్క్ అయింది లేదో కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇస్తున్న డేటా 4G డేటా అనమాట. ఎవరెవరైతే కొత్తగా 4G ఫోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ సిమ్ తీసుకువెళ్ళి 4G హ్యాండ్సెట్లో ఇన్సర్ట్ చేస్తే ఫ్రీగా డేటా వస్తుంది. కానీ ఆల్రెడీ 4G హ్యాండ్సెట్లోనే ఉన్నట్టయితే కొందరికి మళ్ళీ డేటా వస్తుంది, కొందరికి అయితే మాత్రం రావడం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ 4G ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ రిమూవ్ చేసి ఏదైనా ఒక ఫీచర్ ఫోన్లో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి ఒక 12 to 24 అవర్స్ అందులోనే ఉంచండి. మీరు కాల్స్ మరి ఎస్ఎంఎస్లు అయితే ఉపయోగించుకోవచ్చు, కానీ డేటా అయితే మాత్రం కంప్లీట్గా డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసిన తర్వాత వితిన్ 1 day మీకు ఒక మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కాల్ అయినా రావచ్చు, ఇంటర్నెట్ ఉపయోగించుకోండి అని. ఆ మెసేజ్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఆ సిమ్ కార్డ్ రిమూవ్ చేసి 4G హ్యాండ్సెట్లో ఇన్సర్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన నెంబర్ డైల్ చేస్తే మీకు డేటా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ పనిచేయకపోవచ్చు. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా అది వర్క్ అయింది లేదో కామెంట్ చేయండి. ఇక ఈ రోజు ఆఫర్స్కి వచ్చేసరికి మీరు ముందుగా చూస్తున్నారు కదా, పేటీఎం అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ క్యాష్ బ్యాక్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి కొత్తగా న్యూ ఆఫర్స్లో లాస్ట్కి వెళ్ళినట్టయితే షాప్ నియర్ యూ అని ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మనకి 7/70 అంటూ ఒక ఆఫర్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కాబట్టి మై ఆఫర్స్లో కదా వచ్చింది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. ఈ ఆఫర్లో 2 విషయాలు నాకు నచ్చాయి. ఒకటి ఏంటంటే ఆఫర్ పీరియడ్ చాలా ఎక్కువ. మీరు ఒకసారి యాక్టివేట్ చేస్తే మీకు 30 days టైం ఉంటుంది. ఈ 30 days టైంలో మీరు జస్ట్ 7 transactions కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంతేకాదు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అట్లీస్ట్ 21 రూపీస్ ఉంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. కానీ ఇందులో ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు డైరెక్ట్గా స్కాన్ చేసి పే చేసేటప్పుడు వాలెట్లో ఉన్న మనీతో కాదు, తప్పనిసరిగా కిందకు వెళ్ళి బాటంలో యూపీఐ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసి మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 7 payments కంప్లీట్ చేస్తే మీకు 70 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, పైసా వాపస్లో ఒక ఆఫర్ నడుస్తుంది. ఇక్కడ మీకు టాప్లో ఒక బ్యానర్ కనిపిస్తుంది 7/30 అంటూ. ఇక్కడ కూడా మీరు 7 transactions కంప్లీట్ చేస్తే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గిఫ్ట్ కార్డ్స్ లాంటివి ఏమైనా పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత 4th transaction కంప్లీట్ చేస్తే మీకు 15 రూపీస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తే మరొక 15 రూపీస్ వస్తాయి. సో ఈ విధంగా 30 వస్తుందన్నమాట. సో 4th transaction కంప్లీట్ అయిన తర్వాత 15 రూపాయలు వస్తాయి కదా. ఆ తర్వాత మీరు మరిన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయను అనుకున్నా కానీ పర్వాలేదు, 15 రూపాయలు మీకు ఉండిపోతాయి అనమాట. అయితే ఈ ఆఫర్ 5th to 7th మాత్రమే. ఈ లోపే మీరు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 7/70కి చాలా టైం ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ ఆఫర్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 7/70కి మీరు వెళ్ళొచ్చు. కింద చూస్తున్నారు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా 4th ట్రాన్సాక్షన్కి 15, 7th ట్రాన్సాక్షన్కి 15 వస్తుందని చెప్తున్నారు. మీరు జస్ట్ 50 రూపీస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే పైసా వాపస్లో, అది కూడా యూపీఐ త్రూ పేమెంట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, అమెజాన్కి సంబంధించిన వెబ్సైట్ నేను క్రోమ్లో ఓపెన్ చేసి ఉంచాను. మీరు ఎనీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots దగ్గర ట్యాప్ చేసి డెస్క్టాప్ మోడ్ అంటే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది కదా, అక్కడ టిక్ చేయండి. టిక్ చేస్తే టోటల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే మీలో ఎవరన్నా కానీ అమెజాన్కి సంబంధించిన ట్రయల్ మెంబర్షిప్ ఉపయోగిస్తున్నట్టయితే దాన్ని ఇన్ టైంలో క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. మీకు 1 monthకో 2 monthకో ఏదైనా ట్రయల్ మెంబర్షిప్ వచ్చినట్టయితే అది మీరు ఎక్స్పైర్ అయ్యే లోపే క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. అలా మీరు చేయనట్టయితే మాత్రం 999 రూపీస్ డిడక్ట్ అయిపోయి మీకు 1 year పాటు ప్రైమ్ మెంబర్షిప్ వస్తుందన్నమాట. మీకు అలా వద్దనుకుంటే మాత్రం ఆ ఆఫర్ మీకు ఫ్రీ ట్రయల్ వస్తుంది కదా, అది ఎండ్ అయ్యే లోపే క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. దానికోసం మీరు టాప్లో చూస్తున్నారు కదా, అకౌంట్స్ అండ్ లిస్ట్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుంది. చూసారు కదా, నేను పేజ్ జూమ్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే అకౌంట్ అండ్ లిస్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత యువర్ ప్రైమ్ మెంబర్షిప్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఈ స్క్రీన్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు ఎండ్ మెంబర్షిప్ అండ్ బెనిఫిట్స్ అని ఉంటుందన్నమాట. అక్కడ ట్యాప్ చేసినట్టయితే మీ ట్రయల్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఒక బటన్ వస్తుంది. ప్రస్తుతానికి నేను అక్కడ క్లిక్ చేయడం లేదు, ఎందుకంటే నేను పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు ఫ్రీ ట్రయల్ ఏదైనా ఉపయోగిస్తున్నట్టయితే అమెజాన్కి సంబంధించి తప్పనిసరిగా ఇన్ టైంలో అది క్యాన్సిల్ చేయండి, లేకపోతే మీకు 999 రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, మోబిక్విక్లో ఒక ఆఫర్ నడుస్తుంది ఫుడ్కి సంబంధించి. యాక్చువల్గా ఈ ఆఫర్ నిన్నే వచ్చింది, నిన్న ఈరోజు పనిచేస్తుంది. 4th, 5th May 4 PM నుంచి 11 PM వరకు కూడా ఈ ఆఫర్ పనిచేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది 3వ, 4వ ఈ ఆఫర్ వచ్చింది. సో మోబిక్విక్లో ఇలాంటి ఆఫర్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మోబిక్విక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఈ ఆఫర్ వివరాల్లోకి వెళ్తే చాలా మంది దగ్గర మోబిక్విక్ యాప్ ఉంటుంది, అందులో సూపర్ క్యాష్ కూడా ఉంటుంది. ఆ సూపర్ క్యాష్ మనం నార్మల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే 5 to 10% మాత్రం ఉపయోగపడుతుంది. కానీ జొమాటో లేదా స్విగ్గీ యాప్లో ఫుడ్ పర్చేస్ చేసేటప్పుడు మీరు గనక మోబిక్విక్తో పర్చేస్ చేసినట్టయితే మీకు 100% సూపర్ క్యాష్ అప్ టు 100 రూపీస్ యూజ్ అవుతుందన్నమాట. సో సూపర్ క్యాష్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆఫర్. మీరందరూ కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 100% అప్ టు 100 రూపీస్ సూపర్ క్యాష్ ఉపయోగించుకోవచ్చు. అయితే జొమాటో లేదా స్విగ్గీలో మీరు పే చేసేటప్పుడు మోబిక్విక్తో పే చేయవలసి ఉంటుందన్నమాట.
జొమాటోలో మరొక చిన్న ట్రిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ జొమాటో అప్లికేషన్ ఉపయోగిస్తున్నట్టయితే కొత్త అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అందులో ఫుడ్ ఆర్డర్ చేయండి. అట్లీస్ట్ 400 రూపీస్ ఫుడ్ ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ దగ్గర మీకు ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తుంది కదా, ఆ ప్రోమో కోడ్ అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు 400లో 200 డిస్కౌంట్ వస్తుంది. అంటే మరొక 200 మీరు పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు మోబిక్విక్ అప్లికేషన్ ఉపయోగించి పే చేసినట్టయితే మరొక 100 తగ్గిపోతుంది. కాబట్టి 400 రూపీస్ వర్త్ ఫుడ్ మీకు 100 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఆఫర్ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ 4th and 5th మే మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు MPL అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ MPL అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ యాప్లో మంచి ఆఫర్ నడుస్తుంది, రెఫరెండ్ అండ్ ఆఫర్ అనమాట. ఇంతకుముందు కూడా ఈ యాప్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. అయితే ఆఫర్లో అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, రెఫరెండ్ ఎర్న్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు ఈ ఆఫర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. యాక్చువల్గా నేను ఈ ఆఫర్ పాతదైనప్పుడు ఉపయోగించుకున్నాను. ఇప్పుడైతే మాత్రం రిఫరల్ మనీ చాలా ఎక్కువగా పెంచడం జరిగింది. మీరు ఇద్దరిని రెఫర్ చేస్తే చాలు 15 రూపాయలు వస్తాయి. 15 రూపాయలు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్య వచ్చిన అప్డేట్స్లో ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, హోమ్ స్క్రీన్లోనే మీకు కొన్ని గేమ్స్ కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆల్రెడీ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారో అలాగే కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఈ రెఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్లో మీకు సైన్ అప్ బోనస్ లేదా రెఫరల్ మనీ రావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై కనిపిస్తున్న ఏవైనా 3 గేమ్స్ ఆడండి. ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంది. అక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా చాలా గేమ్స్ కనిపిస్తున్నాయి. ఈ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ అయితే సరిపోతుంది. 3 గేమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ రెఫరల్ మనీ మీకు వచ్చేస్తుంది అనమాట. డీటెయిల్స్ అన్ని మీకు అర్థమై అనుకుంటున్నాను. ఈ రోజు ఆఫర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.